प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मुदाकरात्मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकं अनायकैकनायकं विनाशितेभदैत्यकं नताशुभांशुनाशकं नमामि तं विनायकम्। हर नमः पार्वतीपतये हर हर महादेव। భక్త మహాశైలారా, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటితీర్థం, వందనం మోక్షదాయకం అని శాస్త్రవచనం. నేనేదో మహాత్ములని సందర్శనం చేసుకుంటే ఈ పుణ్యానికి కొంచెం పుణ్యం తోడవుతుందని నా ప్రయత్నం. అంతేగాని నేనే అంత గొప్పవాడిని కాదు, అసలు అంత పెద్దవాడిని కూడా కాదు. చెప్తారే ఒకందుకు వస్తే ఒకటైందని. మా మహానుభావులు బ్రహ్మానంద తీర్థుల వారు అందుకని క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అని చెప్తున్నది వేదం. సంకల్పం ఎప్పుడు సిద్ధిస్తుంది అన్నారు. అది శుద్ధ సంకల్పం అయితే సిద్ధిస్తుంది అని చెప్పారు. చాలామంది నేను అనుకున్నది జరగలేదండి, నేను అనుకున్నది అవ్వలేదు, నేను అనుకున్నది ఏడుపుతోనే 75 ఏళ్ళు గడిచిపోతాయి. కొంచెం ఆలోచించాలి. నేను అనుకున్నది అవ్వలేదు అంటే నీవు అనుకుంటున్న దాన్ని భగవంతుడు అనుకోవట్లేదు. అది అందుకనే మానవులు చేసుకున్న దాన్ని యోగ్యత అంటారు, భగవంతుడు ఇచ్చేదాన్ని యోగము అంటారు. ఈ యోగ్యతకి ఆ యోగం తోడవ్వాలి. మనం అనుకున్నది అవ్వలేదు అంటే వాడు స్టాంపింగ్ ఇవ్వలేదు, వాడు అనుకోవట్లేదు. అందుకని ఏం చెప్పారంటే, నువ్వు ఒకటి అనుకోవటం నేను ఒకటి అనుకోవటం ఎందుకు లేనిపోని ద్వైతం, అసలు నేనేమనుకోవాలో అది కూడా నువ్వే అనుకో అని చెప్పారట భగవంతుడిని. అందుకంతేగా మళ్ళా మనం ఎందుకు ఒకటి అనుకోవటం, వాడు ఒకటి అనుకోవటం, నేనేదనుకోవాలో అది కూడా నువ్వే అనుకోవయ్యా సరిపోతుంది అని. బ్రహ్మానంద తీర్థుల వారు ఎంత సంకల్ప శుద్ధి అండి. సాకాశీ నిజబోధ రూప అని ఇందాకనే వారు సెలవిచ్చారు. అమృతానంద సరస్వతి స్వామి వారు మహానుభావులు కలియుగంలో యత్యాశ్రమాన్ని ఏమాత్రం కాలిత్యం లేకుండా ఏ కొద్ది మందో నిర్వర్తిస్తారు. అందుకని పెళ్ళాం మీద అలిగి కొంప వదిలి వెళ్ళిపోయినవాడు సన్యాసి కాలేడు. కొంప మీద కోపం వచ్చి పెళ్ళాం మీద అలిగి వెళ్ళినవాడు ఏమవుతాడు? సన్యాసి అవుతాడు. అంతే, సన్యాసి కాలేడు. ఏమిటి సన్యాసికి సన్యాసికి తేడా అన్నారు? అందరినీ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు, అందరూ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు. అందుకని యత్యాశ్రమం చాలా గురుతరమైనటువంటిది. న కర్మణ న ప్రజయా ధనేన కేవలం త్యాగేన ఏకేన అమృతత్వ మానసు. అది అందుకనే వాళ్ళకి ఇంకెవ్వరికీ చెప్పలే ఆ విశేషం. అటువంటి మహానుభావులు బ్రహ్మానంద తీర్థుల వారు ఈ సాకాశీ నిజబోధ రూప, నేనే అది అయ్యున్నాను. ఇందాక చెప్పారుగా, నేను వదులుకోలేంగా. అందుకనే కాశీవాసం ఎలా చేయాలి అంటే అదిగో వారు చెప్పినట్టు చెయ్యాలి. ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత లేనిపోని భేషజాలన్నీ వచ్చి మేము 9 నెలలు ఉన్నాం, మేమే 11 నెలలు ఉన్నాం. ఈ మేమే పోతే కదా, అది పోకుండా ఎక్కడున్నా ఒకటి.
ఇప్పుడు కోటి విష్ణు సహస్రనామాలు, కోటి లలితలు చేస్తున్నాం, వైరాగ్యం రావట్ల, వైరం బాగా పెరుగుతూ ఉన్నది. వైరాగ్యం అంటూ ప్రవేశిస్తే ఒక్కసారి చేసినా పర్వాలా. అటువంటి మహత్తరమైనటువంటి కాశీక్షేత్రంలో ఈ భవనం, ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ ఇంత అన్న సంతర్పణ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ విలసితమైనటువంటిది అన్నపూర్ణ భగవతి. ఆ అన్నపూర్ణాదేవిని శంకరాచార్య స్వామి వారు కూడా చాలా వైభవంగా స్తోత్రం చేశారు. అలాగే మహానుభావులు ముత్తుస్వామి దీక్షితుల వారు చాలా అద్భుతమైనటువంటి కృతి రచించారు. అది సామరాగంలో ఉంది. ఇట్ ఈస్ అన్ సామరాగం. నేను ఏదో సామ నేను ఏదో ఉరికే 2-3 కాస్త ఇలాగా చెప్తాను. అన్నపూర్ణే విశాలాక్షి, అన్నపూర్ణే విశాలాక్షి, అఖిల భువన సాక్షి కటాక్షి, అన్నపూర్ణే విశాలాక్షి, అఖిల భువన సాక్షి కటాక్షి, అన్నపూర్ణే ఉన్నతగర్త తీరవిహారిణి, ఓంకారిణి, దురితార్తి నివారిణి, పన్నగాభరణురాగ్ని పురాణి, పరమేశ్వర విశ్వేశ్వర భాస్వరి, అన్నపూర్ణే విశాలాక్షి. ఎక్కడ కేరళ, ఎక్కడ కాలడి, నంబూద్రి బ్రాహ్మణ వంశంలో ఆత్రేయ సగోత్రీకులై విద్యాధినాథుడి యొక్క పౌత్రులై శంకర భగవత్పాదుల వారు కాలడి అనేటువంటి బ్రాహ్మణ అగ్రహారంలో పుట్టారు. వారి తాతగారు విద్యాధినాథుడు, తండ్రి పేరు శివగురు, ఆయన భార్య పేరు ఆర్యాంబ. చాలా కాలం సంతానం లేదా దంపతులకి, అసలు పిల్లలే లేరు. వంశాన్ని ఉద్ధరించడానికో దేవతార్చనని తర్వాత కొనసాగించడానికో పిల్లలు ఉండాలి. అది సంతానం ఎందుకు అంటే ఆస్తులు పంచుకోవటానికి, ఆన్లైన్లో అకౌంట్స్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సంతానం పని లేదు. పక్కవాడు శుభ్రంగా రిజిస్టర్ డాక్యుమెంట్లో కాచు కూర్చుంటాడు. మన దాకా రాణిస్తారా? సంతానం ఎందుకు అంటే మనం ఏదన్నా ధర్మాచరణం చేస్తూ తరలిపోతే ఆ ధర్మాచరణాన్ని సాగించడానికి వీడివాడు ఒకడు ఉండాలి. అది సంతానంలో పరమార్థం. అందుకు బాధపడ్డారు శివగురు. ఎందుకు అన్నారు, సంతానం 3 రకాలుగా ఉంటుంది అని చెప్పారు. భాగవతం అయితే 7 రకాలు అని చెప్పింది. అంత జోలి మనకక్కర్లా, 3తో సరిపెట్టుకుందాం. ఎవరి 3 అన్నారు? మొదటిది కారణజన్మ సంతానము అన్నారు, రెండవది కామజన్మ సంతానము అన్నారు, మూడవది కర్మజన్మ సంతానము అన్నారు. అందుకనే మొదటిది కలగటం కష్టం, 2, 3 ఆపటం కష్టం. కారణజన్ములు తొందరగా కలగరు. మనకి గడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరుగుతుందా చెప్పండి? అట్లాగే కారణజన్ములు పరమాత్మ యొక్క కరుణాకిరణం చేతనే పెరుగుతారు. రెండవది కామజన్మ సంతానం, నోటు మీద వడ్డీ గట్టు మీద గడ్డి మనం అనుకోకుండానే పెరుగుతాయి. ఇక మూడవది కర్మజన్మ సంతానం. ప్రారబ్ధం చేత శారీరక వైకల్యము, మానసిక వైకల్యము, ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అవుతారే పిల్లలు. ఆ పిల్లల వల్ల ఈ తల్లిదండ్రులకు లాభం లేదు సరిగదా, వీళ్ళు బతుకున్నంతకాలం వాళ్ళ యోగక్షేమాలు చూడాలి. అది కర్మజన్మ సంతానము అన్నారు. అందుకనే కారణజన్మ సంతానం భగవంతుడు అనుగ్రహిస్తే మాత్రమే కలుగుతుంది. బంగారానికే పరీక్షలు ఎక్కువ, బొగ్గుకు పరీక్ష ఉంటుంది. బొగ్గు చూడంగానే చెప్పచ్చు ఇది బొగ్గు అని. బంగారాన్ని అంత తేలిగ్గా చెప్పలేంగా. సంతానం లేక శివగురువు చాలా బాధపడి వాళ్ళకి పక్కన తిరుచూరు అని ఒక పెద్ద శివక్షేత్రం, వృషాచలేశ్వరుడు అని ఆ స్వామివారిని ఆరాధన చేస్తారు. ఇక్కడే భగవంతుడి అనుగ్రహానికి ఎదురు చూసేదాన్ని తపస్సు అన్నారు, వాడి అనుగ్రహానికి ఎదురు తిరిగిన దాన్ని తమస్సు అన్నారు. ఒక అక్షరమే తపస్సు తమస్సు.
బాగా ప్రార్థన చేశారు. పరమేశ్వరుడు ఏం కావాలయ్యా, వాళ్ళకి ఆ రోజుల్లో ఆ ఇంటర్నెట్ సౌకర్యం ఉంది, చక్కగా డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉండేవి. ఇప్పుడు మనకి 5G 4G, మా చిన్నప్పుడు అదేం లేదు. మా గురువు గారు ఒక బెత్తం పట్టుకుంటే అన్ని జీలు కనపడేవి, మొత్తం కనపడేవి. ఏం కావాలయ్యా అని అడిగేట పరమేశ్వరుడు. మాకు సంతానం కావాలి అన్నట్ట. మళ్ళా వాళ్ళు వీళ్ళు ఎందుకు, నేనే నీకు కుమారుడిగా పుడతాను అన్నట్టండి ఈశ్వరుడు. అది అదృష్టం అంటే. మనం కోరుకుంటే వచ్చేదేమిటి, మనం కోరుకుంటే వచ్చేది అదృష్టం కాదు, పరమాత్మ అనుగ్రహంతో వచ్చేది అదృష్టం. నేనే మీకు కుమారుడిగా పుడతాను. దీనికే వాయు పురాణంలో వ్యాస మహర్షుల వారు చక్కటి విశ్లేషణ చేశారు. కలి వికృంభణాన్ని నిరోధించడానికి. ఎందుకంటే పాషండ మతాలన్నీ బయలుదేరుతాయి. దేవుళ్ళు లేదనేవాడు కొంతమంది, ఉంటే చూపించమనేవాడు కొంతమంది, చూసిన వాళ్ళు ఎంతమంది అంటాం. ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలు బయలుదేరుతాయి. వీళ్ళందరికీ మంచి ఇన్సులిన్ ఇవ్వాలి అని చెప్పి భగవంతుడైన శంకరుడే 4 శిష్యులతో భూలోకంలో అవతరిస్తారు అని చెప్పింది మనకి వాయుపురాణం. కైలాసంలో ఉండే శంకరుడికి పేరేమిటి అన్నారు, వ్యోమకేశుడు అన్నారు. వ్యోమకేశుడు అంటే విశాలమైనటువంటి కేశ సంపద కలిగినటువంటి వాడు, గొప్ప గిరజాల జుట్టు కలిగిన వాడు. అదే శంకరుడు భూలోకంలో యుక్తకేశుడై పుట్టారు అన్నాడు. యుక్తకేశుడు అంటే ముండితయతి, జుట్టు లేనివాడు. ఈ వ్యోమకేశుడు యుక్తకేశుడు రెండూ కూడా మనకి నమ్మకంలో కనబడతాయి. అంటే కైలాసంలో వ్యోమకేశుడుగా ఉన్నారు, కలిని ఉద్ధరించడానికి వ్యుక్తకేశుడై ముండితయతిగా ఆ శంకరుడే వచ్చాడు. శంకర సాక్షాత్ నేనే మీకు కుమారుడిగా పుడతా. భగవంతుడంతటి వాడు పిల్లవాడిగా పుడితే ఇంక వాళ్ళు పొందంది ఏమిటి చెప్పండి. కృష్ణ పరమాత్మ అంతటి వాడిని పిల్లవాడిగా పొంది ఆ యశోద భాగ్యమే భాగ్యము అని చెప్పారు. దేవకీదేవికి అంత అదృష్టం లేదా అన్నారు. లేదండి, ఊరికే ఆవిడ కన్నది పరమాత్మ యొక్క లీలా విభూతులన్నీ కూడా మనస్సులో పూర్ణంగా ఆస్వాదించగలిగిన భాగ్యం యశోదది అని చెప్పారు. సరే, ఆవిడ గర్భవతి అయింది ఆర్యాంబ. పైగా చాలా వయస్సు మీదబడ్డ తర్వాత కలిగినటువంటి గర్భం అది. అంటే పరమాత్మ అనుగ్రహించాలి అనుకున్నప్పుడు ఎవ్వరు అడ్డం పెట్టినా ఆగదు. వాడు ఇవ్వకూడదు అనుకుంటే ఎన్ని రికమెండేషన్ లెటర్లు వెళ్ళినా డస్ట్బిన్ దాఖలు కావాల్సిందే, కానీ సక్సెస్ఫుల్ స్టోరీ అవ్వదు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. వీటన్నిటికంటే గొప్పది ఏమిటి అన్నారు, పరమాత్మ అనుగ్రహం గొప్పది అన్నారు. మన తెలివితేటలు ఎంతవరకు పనిచేస్తాయి అన్నారు. అసలు వీటిని ఎక్కువగా వాడకుండా ఉంటే మంచిది అని చెప్పారు. ఎందుకంటే మనం అనవసరమైన తెలివితేటలు వాడకుండా ఉంటే అవసరమైన తెలివితేటలు తెలిసి వస్తాయి. అందుకనే వెనకటి వాళ్ళు ఎందుకు చెప్పారు, కాళిదాసు గారు రఘువంశంలో రఘువంశపు మహారాజుల గొప్పతనం సత్యాయ మితభాషణం అని చెప్పారు. రఘువంశపు రాజులు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదట, మితభాషణం చాలా తక్కువగా మాట్లాడేవారట. అది కూడా సత్యమే మాట్లాడేవాళ్ళుట. ఆ మౌనాన్ని ఎక్కువగా వాళ్ళు అంగీకరించేవాళ్ళు. ఎందుకు అన్నారు, మౌనాన్ని బాగా ఆస్వాదించడం మొదలు పెడితే ఆత్మతత్వ విచారం తెలుస్తుంది అని చెప్పారు. అందుకనే ఎక్కువగా మాట్లాడటం అనవసరంగా. అందుకనే హరిదాసులకి ఎక్కువగా ఆత్మ విచారం తెలియదు, హరికథకులకి. హరిదాసులకి తెలుస్తుంది, ఎక్కువగా మాట్లాడేవాడికి ఏం తెలిసి వస్తుంది. ఆవిడికి వయస్సు మీద పడ్డ తర్వాత 12 నెలలు గర్భధారణ చేసింది ఆ తల్లి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. మహాత్ములు అంత తొందరగా బయటకు వస్తారా? వాళ్ళు రావాలి అంటే ప్రోటోకాలు, ఆ నిబంధనలు అన్నీ ఉంటాయి. పైగా వాళ్ళు వచ్చేటప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా ఏ లైన్లో ఎవరు ఉండాలో అలా ఉండాలి. లేకపోతే వెంటనే షోకాజు నోటీస్ ఇస్తారు, మెమో ఇస్తారు, ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోలేక చావాలి. అందుకని నందననామ సంవత్సర వైశాఖ శుక్ల పంచమి ఆర్ద్రా నక్షత్రం కర్కాటక శుభలగ్నంలో ఆర్యాంబకు పండంటి మగపిల్లవాడు కలిగాడు. వైశాఖ మాసంలోనే పెద్దవాళ్ళంతా ఎక్కువగా పుట్టారు. వైశాఖ శుద్ధ పంచమి శంకర భగవత్పాదుల వారు, వైశాఖ శుద్ధ షష్ఠి త్యాగరాజస్వామి వారు, వైశాఖ శుద్ధ సప్తమి విద్యారణ్య స్వామి వారు, వైశాఖ శుక్ల ఏకాదశి గంగామ్మవారు, వైశాఖ శుక్ల చతుర్దశి నృసింహస్వామి వారు, వైశాఖ శుక్ల పూర్ణిమ అన్నమాచార్యుల వారు, వైశాఖ బహుళ తదియ నారద మహర్షుల వారు, వైశాఖ బహుళ పంచమి శ్రీసుఖయోగీంద్రుల వారు, వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి వారు. వీళ్ళంతా అప్పుడే పుట్టారు.
గ్రహాలు ఉచ్ఛస్థితిలో సంచరిస్తూ ఉంటే పండంటి మగపిల్లవాడు కలిగితే సాక్షాత్తు శంకరుడే పుడతానన్నాడు కదా అని శంకరుడు అని నామకరణం చేశారు. పిల్లవాడు దినదిన ప్రవర్ధమానుడై 3 ఏళ్ల వాడైతే మామూలుగా ఎవరికైనా కూడా ప్రారబ్ధం భోగతో నశ్యేత్ అని చెప్తారు. అది అనుభవిస్తే అయిపోతుంది. ప్రారబ్ధాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఒకవేళ భగవంతుడైనా పోన్లే ఎగ్జంప్షన్ ఇస్తాడట, కర్మ ఎగ్జంప్షన్ ఇవ్వదు. ఎట్లాంటిది అన్నాడు, కొరియర్ వచ్చింది మనకి, అవి వస్తే మనం ఏం చేస్తాం, ఎక్కడో ఉంటాం. మనం బయటకు వచ్చి తలుపు తీసేంత వరకు వాడు బెల్లు కొడుతూనే ఉంటాడు. ఇప్పుడైతే ఫోన్ ఫెసిలిటీ వచ్చింది, ఫోన్ చేస్తూ ఉంటాడు. వాడు తలుపు తీసి కొరియర్ అందుకుంటే ఇదివరకు సంతకం పెడితే సరిపోయేది, ఇప్పుడు ఫోటో తీస్తున్నాడు వాడు పైగా. అంటే కర్మ అనేటువంటిది అటువంటిదే. నువ్వు చేసింది అనుభవించేంత వరకు అది నిన్ను వదిలిపెట్టదు. సేతే సహసయానేన గచ్చంతి మనుగచ్చతి నరాణాం ప్రాక్తనం కర్మ ఫలం దత్వా నివర్తతే. ఎంత కర్మ అనుభవం గొప్పది అంటే, సేతే సహసయానేనా, నీవు పడుకుంటే నీ భార్యాబిడ్డలు కూడా అంటుకోనంత దగ్గరగా అంటుకొని పడుకుంటుందిట. గచ్చంతి మనుగచ్చతి, నువ్వు నడుస్తుంటే నీ నీడలో నీడై నడుస్తుందిట. ఎప్పటి వరకు, ప్రాక్తనం కర్మ నరాణం, ఏదైతే చేసి వచ్చావో భూలోకానికి ఆ చేసి వచ్చిన తాలూకు ఫలితం ఇచ్చేంత వరకు, ఫలం దత్వ, ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అన్నారు, నివర్తతే, వెళ్ళిపోతుంది. అది ఇచ్చేంత వరకు నువ్వు పో అన్నా పోదు. ఇచ్చిన తర్వాత ఇక నువ్వు ఉండమన్నా ఉండదు. ఈ పూట కాఫీ తాగెళ్ళు, కాస్త పలహారం కూడా చేసేళ్ళు, అవన్నీ ఎంతటి వారైనా ప్రారంభం అనుభవించాల్సింది. ఆ బాలశంకరుడికి ఏమిటి కష్టం అన్నారు, తండ్రి 3 ఏళ్లలో పరమపదించాడు అని చెప్పారు. 3 ఏళ్లే, అసలు తండ్రి ఎలా ఉంటాడో కూడా బాగా గుర్తులేదుట స్వామివారికి. పరమపదించాడు. ఆర్యాంబ పిల్లవాడిని బంధువుల సహాయంతో పెంచి 5 ఏళ్ళు వస్తే ఆ పిల్లవాడికి ఉపనయన సంస్కారం చేసింది. వాళ్ళ ఆచారం ప్రకారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో 5 ఏళ్ళు చేస్తారు. గర్భాష్టమేషు అన్నారు, గర్భైకాదశేషు రాజన్యం అన్నారు. బ్రాహ్మణ పిల్లవాడికి 7వ ఏటకే ఉపనయనం చెయ్యాలి. 8 ఎందుకు అన్నారు, తల్లి గర్భంలో ఉన్నదాన్ని కూడా కలుపుకుంటే 8 అవుతుంది కాబట్టి 7వ ఏటకి చేయమన్నారు. అది సకాలంలో 7వ ఏట చేసిన ఉపనయనం, అందుకనే దాన్ని సంస్కారము అన్నారు. మనం చేయవలసిన ధర్మం. వివాహం మనం చేయాల్సిన పని లేదు. ఈ రోజుల్లో వాడే చేసుకొస్తున్నాడు. నాన్న, ఏం నాన్న, మీ కోడలు నాన్న, నాకు మీ అమ్మకి తెలియకుండా ఎప్పుడైంది నాన్న, 3 నెలలు అయిందిలే నాన్న, ఇక కొంపలోకి రండి నాన్న. ఇప్పుడు ఎన్ని కొంపల్లో మనం చూడటం లేదు. ఏం పొద్దు మన మొహానే పొడిచిందా, ఇంతకుముందు చాలా మొహాల్లో పొడిచి వచ్చింది అది. కాబట్టి ఉపనయన సంస్కారం అది ఆ వయస్సులోనే జరగాలి. అక్కడి నుంచి 12 ఏళ్ళు చక్కగా వేదాన్ని, ఎందుకు మనం వేదం చదువుకున్న వాళ్ళని, వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళని గౌరవించాలి అంటే ధర్మశాస్త్రం 3 నమస్కరించమంది ప్రతిరోజు. ఎవరా 3 అన్నారు, వేదం చదువుకున్నటువంటి వాడు, వేదాన్ని చదివిస్తున్నటువంటి వాడు, వీడికి నమస్కారం. రెండో వాడు ఎవరు అన్నారు, తాను చదువుకోకపోయినా తన పిల్లలకి వేదం చదివిస్తున్నటువంటి వాడికి నమస్కారం చేయమన్నారు. మూడో వాడు ఎవరు అన్నారు, అసలు మా ఇంట్లో ఆచారం లేదండి, కానీ మా అల్లుణ్ణి వేద పండితుడిని తెచ్చుకున్నాం అన్నవాడికి నమస్కారం చేయమన్నారు. ఈ 3కి మనం ప్రతినిత్యము నమస్కారం చేయాలి. వేదోఖిల ధర్మమూలం, అన్ని ధర్మాలకి వేదమే ఆధారమై ఉన్నది. అందుకని ఉపనయనం చేసిన తర్వాత ఆ వేదాధ్యయనంకి గురు శుశ్రూషయా విద్యా అని కదా, గురుకులవాసం చేస్తూ గురువులని సేవిస్తూ ఆ బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటిస్తూ చదువుకోవాలి. ఈ పిల్లవాడు ఉపనయనమైంది, గురుకులవాసం చేస్తూ ఉపాదానం చేసి వేదాధ్యయనం చెయ్యాలి. మన ఇంట్లో కూర్చొని తింటాం, ఏసీ గదుల్లో కూర్చొని చదవటం, ఇవన్నీ పిచ్చి మాటలు. కష్టపడే చదవాలి. కష్టపడి చదివితే ఆ చదువు విలువ తెలుస్తుంది. అలా రేపు ఎవడన్నా చదువుకుంటుంటే వాడిని గౌరవించాలి అనే సంస్కారం తెలుస్తుంది. అది ఆ గురుకులవాసం చేస్తూ బ్రహ్మచర్యాశ్రమంలో ఆ బ్రహ్మచారి 5 ఇళ్లల్లో ఉపాదానానికి వెళ్ళాలి, 7 ఇళ్లల్లో ఉపాదానానికి వెళ్ళాలి బ్రహ్మచారి. 7 ఇళ్లల్లో దొరకలేదనుకోండి, దాన్ని వారం అని చెప్తారు. వాకిట్లో నిలబడితే ఆ యజమానురాలు వచ్చి ఆ ఉపాదాన పాత్రలో వేస్తే దాన్ని ఉంచవృత్తి అంటారు. ఉపాదానం లోపలికి వచ్చి కూర్చొని ఆయన అన్నము వంట అవుతున్నది, అయిన తర్వాత భోజనం పెడతా అంటే దాన్ని వారం అంటారు.
బ్రహ్మచారి 7 ఇళ్లల్లో ఉపాదానం చెయ్యాలి. 7 ఇళ్లల్లో దొరకలేదనుకోండి ఇంకో ఇంట్లో ప్రయత్నం చేయొచ్చు. 8 ఇళ్లల్లో కూడా దొరకలేదనుకోండి ఆ రోజు వాడు ఏకాదశి. యతి ఎన్ని ఇళ్లల్లో భిక్షకి ప్రయత్నం చేయాలి అన్నారు? 5 ఇళ్లల్లో భిక్షకి చెయ్యవచ్చు అన్నారు. 5 ఇళ్ళు దొరక్కపోతే ఏం చెయ్యాలండి అన్నారు. ఏం లేదండి, ఏకాదశి ఉపవాసం చాలా శ్రేష్టం అన్నారు. అందుకని బ్రహ్మచారికి 8 ఇళ్ళు, యత్యాశ్రమంలో 5 ఇళ్ళు చెప్పారు. ఈ పిల్లవాడు 5 ఏళ్ల వాడైనాడు, శంకరుడు అనే నామకరణం చేశారు. బ్రహ్మచర్యాశ్రమంలో ఓ రోజు ఓ ఇంటికి వెళ్ళి భవతీ భిక్షాం దేహి అని కేక పెడతాడు ఈ పిల్లవాడు. ఈ పిల్లవాడు వెళ్ళిన ఇల్లు పరమ నిరుపేదల ఇల్లు. ఎంత నిరుపేదలు అంటే ఇక్కడే మా దీక్షిత్ దాస్ గారు చెప్తారు ఎట్లా ఉంది ఆ ఇల్లు అని. అంటే దరిద్రం ఎలా ఉంటుంది అంటే అనుభవించేవాడికి తెలుస్తుంది. అది కొంతమందికి నవ్వుగా ఉంటుంది, కొంతమందికి ప్రచారానికిగా పనికొస్తుంది, కానీ దాన్ని అనుభవించేవాడికి తెలుస్తుంది అది ఎలా ఉంటుంది. ఎట్లా ఉన్నది ఆ ఇల్లు అన్నారు. పిడికెడు బియ్యమైన కన్పింపవు గిమున యాయవారమెత్తడి పని మీద పోయి సనుదేరడు కొంపకు గేస్తూ సిగ్గుతో ముడుచుకపోవు తద్గృహిణి మోమున దైన్యము తండవిల్చే అప్పుడు సిరికాయ యొక్కడొక మూల కృషంకమకాసు తోచగల్ పిడికెడు బియ్యమైన. ఆ ఇంటి ఆయన పేరేమిటి అన్నారు. ఆయన పేరు అయాచిత దీక్షితులు అన్నారు. మంచి పేరే, యాచన చేస్తేనే పుట్టే రోజులు కాదు ఇవి, ఎవడొచ్చిస్తాడు. ఆయన పేరు అయాచిత దీక్షితులు అన్నారు. ఆ గృహస్థ ఎక్కడికి వెళ్ళాడు అన్నారు. బ్రాహ్మడికి ఏముంటుందండి, బ్రాహ్మడికి సేవకావృత్తి చెప్పలేదు. ఎందుకు బ్రాహ్మడికి సేవకావృత్తి చెప్పలేదు అంటే వీడి నిత్య నైమిత్తికాలకి భంగం కలుగుతుంది. ఎప్పుడు కూడా అంతా బాగానే చెప్పారు. సంధ్యావందనంలో ఎక్కడో చిన్న లూప్ హోల్ ఇచ్చారు. నాబోటివాడు అదే పట్టుకుంటాడు. ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానం కరిష్యే. ప్రతిరోజునా సూర్యుడు కూడా అంటాడు, ఒరే నేను బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, ఇప్పుడు మొహం గడుగుతానంటే ఎట్లారా. కాలాతిక్రమణ దోష పరిహారార్థం అక్కడ వేళ్లాడుతుంటాం. ఆయన నిత్య నైమిత్తికాలు చేసుకునేటువంటి ఓ బ్రాహ్మడు యాయవారం కోసం పోయాడు. బ్రాహ్మడికే యజన యాజన అధ్యయన అధ్యాపన దానగ్రహీతాదులు. ఆయన యాయవారం కోసం వెళ్ళాడు. వెళ్ళిన వాడు వారం రోజులు ఇంటికి రాలే. ఆ ఇల్లు ఎట్లా ఉంది అన్నారు. ఆ ఇంటి మీద ఉన్న తాటాకులన్నీ వీళ్ళ దరిద్రానికి అసహ్యించుకొని ఎగిరిపోయినాయి. వీళ్ళతో ఉంటే మనకు కూడా ఇదే అలాట్ చేస్తారు. అందరూ అలా ఉండరు కదా. ఓ 4-5 తాటాకులు ఆ ఇంటి మీద ఉన్నాయిట. దాంట్లో అర్థం ఏంటి అన్నారు. ఆ తాటాకులు ఉన్నాయిట, గృహస్థుకి కావలసినటువంటి సౌకర్యం మనం ఇవ్వలేకపోవచ్చు. వాడికి ఎప్పుడైనా అసౌకర్యం కలిగితే మనం ఉన్న చోటుకొచ్చి వాడు ఆనందపడతాడు కదా. అందుకని దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, ఈ 4 జన్మాంతర సంస్కారం చేత కలగాలి. ప్రాక్టీస్ చేస్తే వచ్చే విద్యలు కాదు. ఇచ్చట రేపటి నుండి దానములు చేయబడును అని బోర్డులు పెడుతూ ఉంటారు. అంటే ఇవాళకి నాస్తి, రేపటికి నువ్వు బతికుంటే అప్పటికే అస్తి. అదే ఆ పరమ నిరుపేదల ఇల్లు. ఈ పిల్లవాడు వెళ్ళి అమ్మ అనేటప్పటికల్లా పాపం ఆ గృహిణి చచ్చిపోయింది. కారణం ఏమిటి అన్నారు. వాకిట్లోకి వచ్చినటువంటి వాడు 4 ప్రాణాలు పోగొట్టుకొని వస్తాట. ఏమిటి అన్నారు. అయ్యో నిన్న తినలేదు, మొన్న తినలేదు, అక్కడ దొరకలేదు, ఇక్కడ దొరకలేదు, కనీసం ఈ గడపలో ఉన్న తల్లి అయినా ఈ పూట ఇంత అన్నం పెడితే నా ప్రాణం నిలుస్తుంది అని విశ్వాసం అనే 5వ ప్రాణంతో నీ వాకిట్లోకి వస్తాడు. నువ్వు లేదు అని చెప్తే 5 ప్రాణాలు ఏకంగా తీసిన పుణ్యం దక్కుతుంది. అందుకనే వాకిట్లోకి వచ్చిన వాడికి ఎప్పుడూ లేదని చెప్పకూడదు. ఆదాన దోషేణ భవేద్దరిద్రం. అసలు భగవంతుడు మనకి ఇంత తినటానికి ఇచ్చాడు అంటే మనం తినటం కోసం కాదు. మన వాకిట్లోకి వచ్చినటువంటి వాడికి ఎప్పుడైనా లేదనకుండా మనకున్నది ఈశ్వర సమర్పణ బుద్ధితో ఇచ్చేది, ఇప్పించేది, తినేది, తినిపించేది అంతా పరమేశ్వరుడే. నువ్వు ఒక ఉపకరణం మాత్రమే. అందుకనే నాహంకర్త హరికర్త. ఆవిడ సిగ్గుతో చచ్చిపోయింది. ఏం లేవు ఇంట్లో,
ఆయనే యాయవారం కోసం పోయినాడు. ఆవిడ రోజు కాసిన మంచినీళ్ళు తాగి బతుకుతున్నది. ఈ వచ్చిన వాడికి ఏం పెడుతుంది? ఏమి పెట్టాలో తెలియక దుఃఖంతో ఇల్లంతా వెతికితే ఈవిడ ప్రయత్నాన్ని భగవంతుడు వృధా పోని. అందుకని మనం ప్రయత్నం షడ్భాగం మానవయత్నం సప్తమం దైవచింతనం. మన ప్రయత్నం చెయ్యాలి. అధ్యాత్మ విద్య సాధించాలన్నా ప్రయత్నం చేస్తే చీమలు నడవటం మొదలు పెడితే దోవ అరుగుతుంది అని చెప్పింది. చుక్క చుక్క నీళ్లు పడితే కఠిన శిల కూడా నునుపు తేలుతుంది. సాధన చేయాలిగా. ఏదైనా కూడా వెతికితే ఎప్పుడు తెచ్చుకున్నారో ఉసిరికాయలు కొలుచుకున్నప్పుడు ఆ మానికలోంచి పక్కకి వెళ్ళిపోయింది చూడండి. ఒక్కొక్క సమయంలో అటువంటి చిన్న చిన్నవే మనకి పెద్ద రక్షణ ఇస్తాయి. మనం కాదని కాలుతో నెట్టేస్తే అవి కావాల్సి వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చి మన చేతికి రక్షణగా నిలుస్తాయి, మన తలకి రక్షణగా చేయడం పెడతాయి. ఆ ఉసిరిక పండు ఎండిపోయింది. ఎలా ఎండిపోయింది అన్నాడు. వాళ్ళ ఐశ్వర్యం ఎండిపోయినట్టే ఎండిపోయిందయ్యా, దాని గురించి చెప్పాలా అన్నారు. అది ఎండి అలా కదులుతూ ఆవిడకు ఉపదేశం చేసిందట. ఏం లేదనుకుంటావే, నేను లేనా? ఇవి ఇచ్చేటువంటి మనస్సు మంచిదిగా ఉండాలి. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు. అందుకని వచ్చిన వాడికి ఏం పెట్టామా ఎంత పెట్టామా అని లేదు, ఎలా పెట్టామా అన్నది. మనకున్నది ఏం లేదనుకోండి, కాసిన మంచినీళ్ళు ఇచ్చి పంపించండి. అంతేగాని వాడికి అన్నం పెట్టి బడ్జెట్ అంతా చెప్తూ ఉంటాం. 60 రూపాయలు బియ్యం ఇది, ఇక్కడ నుంచి కాదు ఫలానా చోట నుంచి తెప్పించా, అయినా ఇప్పుడు అన్నం పెట్టేట్టుగా ఉందా? మీకు కాదులే మీరు తినండి. 130 రూపాయలు కందిపప్పు, పప్పు వండేట్టుగా ఉందా? మీకు కాదులే మీరు వాడు ఏం తినేస్తాడు? నువ్వు విస్తట్లో అన్నం పెడుతున్నావా, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చెబుతున్నావా? ఆ ఉసిరిగ పండునే భక్తితో కడిగి ఆ పిల్లవాడి పాత్రలో వేసి ఆయన చూశాడు. ఎప్పటికీ ఆ పిల్లవాడికి 5 ఏళ్ళు పాపం. ఆ ఇంటి మీద తాటాకులు, ఆవిడ ముఖాన మెరుస్తున్న బొట్టు, ఆ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి అక్కగారి వైభవం అంతా బాగా కనపడ్డది. ఎందుకంటే లక్ష్మీదేవి గారు కూడా ఒక అక్కగారు ఉన్నారు. వాళ్ళిద్దరూ సముద్రుడికి కూతుళ్ళు. మరి ఆయన ఇట్లాంటి కూతుళ్ళని ఎట్లాగన్నాడో మరి ఆయన అడగాలి. ఎవరా పెద్దక్కగారు అన్నారు? జ్యేష్ఠాదేవి. వాళ్ళిద్దరిలో ఓ రోజు పోటీ వచ్చిందట, నువ్వు అందంగా ఉంటావా నేను అందంగా ఉంటావా అని, పెద్దావిడికి చిన్నావిడికి. అయితే ఆ రోజుల్లో ర్యాంపు మీద నడవటం, FTVలో చూడటం, జడ్జెస్ మార్కులు వేయటం లేదుగా. నారద మహర్షుల వారు వస్తే నారదుని అడిగారట, జ్యేష్ఠాదేవి చిన్నమ్మదేవి, నారద మా ఇద్దరిలో ఎవరందంగా ఉంటారో చెప్పు అని. మంచి టిఫిన్ పెట్టారు, తిన్నాను, అందం అడిగితే నేనెక్కడ చెప్తాను. ఆయన కొంచెం ఇబ్బంది పడి చాలా టాలెంటెడ్గా చెప్పాడు నారదుడు. అందుకనే ఎప్పటికెయ్యది అప్లికబుల్ అప్పటికా టాకుటాకి అదర్శ హార్ట్ని హర్టింపక హర్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడే ఎక్స్పర్ట్ సుమతి అని. అట్లాంటి వాడే నిజమైన ఎక్స్పర్ట్. ఆయన చెప్పాట నారదుల వారు, ఓ పెద్దమ్మ నువ్వు వెడుతుంటే అందంగా ఉంటావు అన్నట్టు, ఓ చిన్నమ్మ నువ్వు వస్తుంటే అందంగా ఉంటావు. అంతే కదా, దరిద్రం పోతే అందం, లక్ష్మి కలిగితే అందం. ఇంక దీనికి ఏం పెద్ద ఎనాలిసిస్ అవసరమా? కాబట్టి ఆ జ్యేష్ఠాదేవి వీళ్ళింట్లో బాగా ఆవాసం చేస్తున్నది. ఆవిడ ఉసిరిక పండు దానం చేసింది. ఈ పిల్లవాడికి ఒక ఆలోచన కలిగింది. అందుకనే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన. మహాత్ములు లోకక్షేమంకరులు అన్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయరు, లోకం కోసమే. అందుకనే లోకంలో 3 రకాల వ్యక్తులు ఉంటారట. ఫస్ట్ గ్రేడ్ ఎవరన్నారు? తేరా భీ తేరా మేరా భీ తేరా. సెకండ్ గ్రేడ్ ఎవరన్నారు? తేరా భీ తేరా మేరా భీ మేరా, మీకు మీరే మాకు మేమే. ఇక 3వ బ్యాచ్ ఎవరన్నారు? ఇది కరోనా బ్యాచ్ అండి, ఏ పరీక్షలు రాయకుండా హాయిగా పాస్ అయినారు. బోర్డు పెట్టాడు, కరోనా పాస్ అని బోర్డు. వాడి దగ్గరికి ఎవరైనా ఎడతామా? చస్తే వెళ్ళాం. వాడే ఎవరు పుణ్యంతోనో పాస్ అయిన వాడు మనల్ని ఏం పాస్ చేస్తాడు? 3వ బ్యాచ్ ఎవరన్నారు? తేరా భీ మేరా మేరా భీ మేరా. ఇదే ప్రమాదం. ఈ పిల్లవాడు ఎండిన ఉసిరిగ పండు దానం చేసింది ఆ తల్లి. వాళ్ళ దరిద్రాన్ని పోగొట్టాలి అని మహాలక్ష్మిని ధ్యానం చేశారు. దీని పేరే కనకధారా స్తోత్రము అన్నారు. ఇప్పుడు మనకేమిటంటే ఈ మీదు మిక్కిలి ఛానల్స్ ట్యూబులు వచ్చేసి, ఒకటి 35 ట్యూబు, ఒకటి 1.5 అంగుళాల ట్యూబు. ఏ ట్యూబులో ఏ ఇంట్లో పెట్టుకోవాలో తెలియక చచ్చిపోతున్నాం. అన్ని ట్యూబులు కొనున్నాం, కొంపంతా ట్యూబుల మయమైపోయింది.
వాక్యార్థం వేరుంటుంది. కనకధారా స్తోత్రం చదివితే ధీరూభాయ్ అంబానో, ముఖేష్ అంబానీనో, ఆదానీనో ఆన్లైన్లో మన ఇంటికి 3-4-5 కోట్లు పంపిస్తాడని ఎక్కడా చెప్పలేదు. మనకి ఇప్పుడు అది ప్రతిదీ కమర్షియల్. నాకేంటి, మా ఇంట్లో ఏమన్నా పడ్డదా లేదా? కనకధారా స్తోత్రం చదివినప్పటికీ, పారాయణ చేసినప్పటికీ ప్రారబ్ధవశాత్తు నువ్వు అనుభవించవలసిందే. మరి ఇవన్నీ ఎందుకండి అన్నారు. ఆ అనుభవిస్తున్నటువంటి కష్టాన్ని మనస్సుకి తెలియకుండా రక్షిస్తాయి. అది మానసిక పతనం కాదండి. కష్టం అనుభవిస్తున్నాం, దరిద్రం అనుభవిస్తున్నాం, బాధ అనుభవిస్తున్నాం, అదేది మనస్సు కంటదు. మనస్సు కంటకపోతే ఇంకా 100 ఏళ్ళైనా బతుకుతాం. మనస్సు కంటితే 40 ఏళ్ళు ముందే పోతాం. ఎందుకు అన్నారు, మనస్సు తొందరగా పడిపోతే శరీరం ఇంకా తొందరగా పడిపోతుంది. అందుకనే స్తోత్రాలు, పారాయణలు, ధ్యానం కానీ ఆ బుద్ధితో చేయమని చెప్పారు. ఏదో చెయ్యంగానే ఏదో మీద పడిపోవాలి, వచ్చేసేయాలి. చేయకపోతే వేరే వెంటనే సీజనల్ గాడ్ ఇంకో దేవుణ్ణి మార్చటం. వాడు పని రాలేదు, ఇంకో దేవుడు మారుస్తాడు. వాడు పని రా, ఇంకోని మారుస్తాడు. ఇన్ని మారుస్తావు ఇట్లా. ఏ స్తోత్రమైనా, ఏ ధ్యానమైనా, ఏ పారాయణైనా మనోదార్ఢ్యత కోసమే భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకని ఆ మనస్సు బాగా ఉంటే మన మనస్సులోకి దుష్టమైన ఆలోచనలు ప్రవేశించకుండా మనస్సు నిర్మలంగా ఉంటే ఇవాళ కాకపోతే రేపటికైనా వెళ్ళే భగవంతుడు, ఒరే ఇక్కడేదో మనం కాస్త రెస్ట్ రూమ్ ఒకటి ఉంది, కాసేపు కూర్చోవచ్చు అని ఆ లాడ్జిలోకి వచ్చి కూర్చుంటాడు. అందుకనే మానసిక పరిపుష్టతని కలిగిస్తాయి. ఈ పిల్లవాడు కనకధారా స్తోత్రం ఎంత బాగా చెప్పారో చూడండి. శంకర్ల వారు మహానుభావుడు ఇది చెప్పి, నేను అంగం హరే పులగభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ. గీర్దేవరేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై కేలిషు సంస్థితాయై ప్రళయకేలిషు సంస్థితాయై స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై పుష్ట్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. భావజ జనక ప్రాణ వల్లభే. శ్రీరాగం అంటారు మహానుభావులు. సువర్ణాభే భానుకోటి సమాన ప్రభే భక్త సులభే సేవక జన పాలిన్యై శ్రిత పంకజమాలిన్యై కేవల గుణశాలిన్యై కేశవ హృత్కేళిన్యై శ్రీ వరలక్ష్మీ నమః స్తుభ్యం. మహానుభావులు సందోల్లో ఉండేవారు బ్రహ్మణ్యమూర్తులు. రాఘవనారాయణ శాస్త్రి గారని, వారి ధర్మపత్ని శ్రీదేవమ్మ గారు. వాళ్ళ ఇంట్లో ఎంత దరిద్రం ఉండేదోట. ఏ పూట కాపూట ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ అమ్మవారిని వదిలిపెట్టలే. బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఆవిడ శ్రీదేవమ్మ గారు చక్కటి కీర్తన చేశారు. వరలక్ష్మీ మాయమ్మ సిరులీయవమ్మ పరమ పవనివమ్మ బంగారు బొమ్మ మల్లెలు మొల్లలు కొల్లగదేయచ్చి తెల్ల కల్వలతోనూ దేవి పూజింతును. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి త్వద్వంద్వనాని దురితోద్ధరణోన్యతాని మామేవ మాతరనిజం కలయంతు మాన్యే. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సాధకం త్వాం మురారి హృదయేశ్వరీం భజే. సరసిజ నిలయే సరోజహస్తే ధవళతమాం సుగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమప్యం. ఎప్పుడైతే లోకం కోసం ప్రార్థించాడో అమ్మవారు వెంటనే ప్రత్యక్షమైంది. 5 ఏళ్ల పిల్లవాడు. ఏం నాయనా పిలిచావు అని అడిగింది. నువ్వేం చేశావు అన్నాడు ఆ పిల్లవాడు. అంటే పిల్లలకి వాళ్ళకి లోపల ఒకటి బయట ఒకటి ఉండదుగా. లోపల ఏది ఉంటుందో బయట అదే చెప్తారు. కాస్త వయసు మీద పడ్డప్పటి నుంచి డబల్ గేమ్లు డ్యూయల్ రోళ్ళు ఆడలేక చచ్చిపోతూ ఉంటాం. వంటింట్లో ఓ మాట, వరండాలో ఓ మాట, బాత్రూంలో ఓ మాట, బెడ్రూమ్లో ఓ మాట. నువ్వెందుకు ఇంత దరిద్రం ఇచ్చావు అని అడిగాడు. అమ్మవారు నవ్వింది. ఒరే నన్నే ప్రశ్నిస్తున్నావే అని. అందుకంటే ఎక్కడ నిర్మలత్వం ఉంటుందో, ఎక్కడ సత్శీలం ఉంటుందో, ఎక్కడ సాత్విక సంపద ఉంటుందో వాళ్ళు భగవంతుడిని కూడా ప్రశ్నిస్తారు. ఎందుకమ్మా ఇంత దరిద్రం ఇచ్చావు అని అడిగాడు. నాయన నాకెవ్వరూ అపోజిషను సొంత పార్టీలు లేవురా. నాకు ఎవరి యందు ద్వేషం ఉండదు, ప్రేమ ఉండదు, అభిమానం ఉండదు. ఆయా జీవుల పూర్వజన్మ కర్మానుభవం చేత వాళ్ళ ఇంటికి వచ్చి వెళుతూ ఉంటాను అంతేనాయన. ఇప్పుడు ఈ ఇల్లాలు ఇంత దరిద్రం, ఈ ఇల్లు ఇంత దరిద్రంగా ఎందుకుందో తెలుసా? పూర్వజన్మలో వీళ్ళు మహదైశ్వర్య సంపన్నులు. వాళ్ళకి ఎంత ఉన్నదో వాళ్ళకే తెలియదు. అయితే ఈవిడకు ఒక మాట బాగా తెలుసు అంది. ఏమిటమ్మా అది అన్నారు. వాకిట్లోకి ఎవడొచ్చినా లేదు పో పని చేసుకోరాదు ఈ ప్రవచనం అంతా చేసేదిట. ముష్టి వాళ్ళు కూడా ఏం పని చేస్తారు? చేసే వాళ్ళకే పనులు లేక వదిలేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? అందుకని అనవసర ఉపదేశాలు చేయకూడదు. చేత అయితే వాడికి అంత భిక్ష పెట్టి వెళ్ళటం, లేకపోతే నాయన చేయి ఖాళీ లేదు పైకి వెళ్ళిరా అంటారు. వెనకటి రోజుల్లో లేవు, అయిపోయినాయి, ఎద్దులాగా ఉన్నావు, పని చేసుకోకూడదు, ఈ మాటలు మాట్లాడేవాళ్ళు కాదు. ఇంట్లో ఒకవేళ ఏమన్నా లేకపోతే నాయన చేయి ఖాళీ లేదు పైకి వెళ్ళిరా అనేవాళ్ళు. అందుకే భర్తృహరి చెప్తారే, వాణ్యేకాశమలంకరోతి పురుషం. మీరంతా ఆకాశవాణి విన్నప్పుడు విన్నారు. ఇప్పుడు పిల్లలకు ఆకాశవాణి అంటే పైకి చూస్తారు. యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది అయిన తర్వాత సంస్కృత పరిచయం వచ్చేది. కానీ మనం మాట్లాడే మాట మన సంస్కారాన్ని బహిర్పరుస్తుంది అన్నారు. పూర్వజన్మలో బాగా ఇచ్చాను అయినా వచ్చింది. వాకిట్లోకి వచ్చిన వాళ్ళు ఎవ్వరికీ ఇవిడు ఇవ్వలేదు. నన్ను ఏం చేయమంటావురా? ఆదాన దోషేణ భవేద్దరిద్రం భవేద్దరిద్రేణ పునరేవ పాపి. ఈ జన్మలో దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళందరూ ఎవరు అన్నారు. పూర్వజన్మలో బాగా ఉన్నప్పటికీ వాకిట్లోకి వచ్చిన వాడికి ఎవ్వరికీ ఇవ్వకపోవడం చేత ఈ జన్మలో దరిద్రులైనారు. అంత చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చారో చూడు. దరిద్రాన్ని తట్టుకోలేక పాపం చేస్తాడు, పాపం వల్ల మళ్ళా దరిద్రం. ఇది తప్పదు. అందుకనే ఇప్పుడు మరి ఏం చేయమంటావు? ఇప్పుడు అకౌంట్లో నిల్వలేదు, నన్ను ఇప్పుడు ఎట్లా బ్రాడ్ డౌన్ చేయమంటావు అని అడిగింది ఆవిడ. బాలశంకరుడు చెప్పారు, ఎందులకి గత జల సేతు బంధమ్మా, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ వదిలేసాయి. నాకు ఈ జన్మలో ఎండిన ఉసిరిగా పండించింది కాబట్టి నువ్వు స్పెషల్గా నేను కన్సిడర్ చేయాలి. మనకు కొన్ని అప్లికేషన్లు వస్తాయి కదా, ఆయన స్పెషల్గా చెప్పారు కాబట్టి కన్సిడర్ చేస్తున్నాము అని చెప్పి. అందుకని నాకు ఈ జన్మలో ఉసిరిగా పండించింది కాబట్టి నువ్వు దరిద్రాన్ని దూరం చెయ్యాలి అంటే బాలశంకరుడి యొక్క ప్రత్యేక సిఫార్సు లేఖ మేరకు ఎండిన ఉసిరిగ పండు ఆవిడిస్తే బంగారపు ఉసిరిగ పళ్ళ వర్షం కురిపించింది అమ్మవారు. అది విశేషం. అంతకుముందు ఐశ్వర్యం ఎట్లా ఉంటుందో తెలియలేదు, ఇది వచ్చిన తర్వాత దరిద్రం ఎలా ఉంటుందో వాళ్ళకి గుర్తు లేదు అన్నారు. అటువంటి మహానుభావుడు శంకరుడు. శంకర సాక్షాత్. ఏమండి, మోహముద్గరము అని మహావిశేషం అంతా చెప్పారు.
సంప్రాప్త సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుక్రూకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమత అని 32 ఏళ్లే ఆచార్య స్వామి. అందుకనే శంకర జయంతి ఉంది కానీ శంకరాచార్యుల వారికి ఆరాధన లేదు ఎక్కడ. ఎందుకు అన్నారు, ఆయన అసలు మరణిస్తే కదా ఆరాధన చేసేది. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోయినారు. ఇప్పటికి కూడా కేదారంలో శంకర నిర్మాణ మార్గము ఉంటారు. అక్కడికి ఆ మహానుభావుడు ఎంత ప్రస్థానత్రయానికి భాష్యం చెప్పారు, విష్ణు సహస్రనామానికి భాష్యం చెప్పారు, భగవద్గీతకి భాష్యం చెప్పారు, లలితా త్రిశతికి భాష్యం చెప్పారు, సహస్రానికి భాస్కరాచార్యుల వారు భాష్యం రాశారు. అటువంటి మహానుభావులు ఈ కాశీ క్షేత్రాన్ని కూడా ఇచ్చేసి, ఇందాక చెప్పారుగా అమృతానంద సరస్వతి స్వామి వారు సా కాశీ, ఆ కాశీనే నేనై ఉన్నాను, కాశీలో ఉన్నామంటే నాలో నేనై ఉన్నాను అని చెప్పారు. అందుకే ఇక్కడి నుంచి బయటికి పోవడానికి ఎవరూ ఇష్టపడరన్నారు. అటువంటి మహాక్షేత్రంలో ఈ బ్రహ్మానంద తీర్థుల వారి యొక్క దివ్య సంకల్ప ప్రభావం చేత ఈ చక్కటి విశేషాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరూ ఇంటికి ఒక్క పువ్వుగొన ఈసున కయ్యడు మాలలు వేయి అని చెప్పారు. ఇటువంటి సార్థకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి బ్రహ్మణ్యమూర్తులు మరుమాముల వెంకటరమణ శర్మ గారికి తదితర పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, అయ్యా ఈ చక్కటి కాసేపు అవకాశం భగవన్నామం చేసేందుకు నాకు ప్రసాదించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, ఎంతో రసరమ్యంగా, అద్వితీయంగా, అద్భుతంగా